మానసికంగా ఉండే రోగంలో బాధలు తగ్గించగలిగినట్టు అనుకుంటున్నాను. ఈ 1800 సార్లు ఈ ప్రణవం చెప్పించిన వాళ్ళకి ఇదే పంచమ స్థాయిలో ఉంది. పంచమ స్వరంలో ముక్త కంఠంతో సంగీతం వల్లే తంబురాశృతి వల్లే చక్కగా సరిపోయింది. దాన్ని అనాహత నాదం అని దాన్ని అంటారు. పంచమమే అనాహత నాదం. సాపాసా నుండి పంచమ స్థానం అన్నమాట. ఇలా చేసినప్పుడు శరీరంలో హెడ్ టు ఫుట్ సరిగా వ్యాపించి రోగహరం చేస్తుంది. ఇది భౌతికమైనటువంటి లాభం. రెండో లాభం ఏమిటంటే కొంత నెగిటివ్ కర్మ ఏదైతే ఉన్నదో, దుష్టకర్మ ఏదైతే బాధలు పెట్టేటువంటి పాపం, మనకి భవిష్యత్తులో ఉండేటువంటి రోగములు కానీ, ఇతి బాధలు కానీ, కష్టాలు కానీ వాటిని క్షయం చేస్తుంది. ఆ కర్మని క్షయం చేసే శక్తి దీనికి. ఎక్కడ సమస్త కర్మ లోకములు జీవులు లయిస్తున్నాయో, ఎక్కడ ఇవన్నీ లయించిపోతున్నాయో అక్కడి నుంచి వచ్చే నాదం కాబట్టి కర్మక్షయం అవుతుంది ఈ ప్రణవం చేత. ఇలాగా కొన్నాళ్ళు చేస్తూ పోతే సుమారుగా 40 రోజులు, రోజు సుమారు 1 గంట సేపు ఇదే వేగంతో, ఎంతకన్నా ఎక్కువ వేగం కాదు, తక్కువ వేగం కాదు, మధ్యన విరామం ఉండాలి, ఆయాసం రాక్కర్లేదు, పైకి కూడా అనక్కర్లేదు. ముందర సుమారు 100 మాటలు పైకని నెమ్మదిగా దాన్ని తగ్గించుకొని మౌనం పాటించి ఈ ధ్యానంలోకి వెళ్ళిపోయి, ధ్యానం అంటే ఒక తేజస్సును హృదయ కమలంలో ఇక్కడ స్థానం, హృదయంలో ఎక్కడో ఒక తేజస్సుని ఆ ప్రాంతంలో శరీరంలో ఉన్నట్టు ఒక వెలుగు చూస్తే కర్మక్షయం అవుతుంది. 40 రోజులలో ఒక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవంలో మొట్టమొదట మనకి తెలిసేది ఏమిటంటే శరీరం నేను కాను, నేను వేరుగా ఉన్నాను, నాకు మృత్యువు లేదు, రోగం లేదు, నాకు కర్మ లేదు, అన్నిటికీ అతీతమైనటువంటి సద్వస్తువుని నేను. ఈ శరీరం క్షయిస్తున్నా క్షీణిస్తున్నా, దీనికి కర్మవాసనలు సుఖ దుఃఖాలున్నా నాకు అవేం అంటటం లేదు. కాబట్టి నేను నా శరీరాన్ని దూరం నుంచి చూసుకోగలను. ఎవరి వస్తువునో ఎవరి శరీరాన్ని చూసినట్టు నా శరీరాన్ని నేను చూసుకోగలను అని. అంతేకాక ఇది భావనే కాక యథార్థంగా తన శరీరాన్ని తాను చూస్తాను. అదే మృత్యువుని జయించడం అని పేరు. ఇప్పుడు నేను చెప్పిన విధానంగా సుమారు 1 గంట సేపట్లో నిమిషానికి 30 సార్లు మాత్రమే మనం యావరేజ్గా చేసాం. 1800 సార్లు చేసాం. ఓవరాల్గా మనం చెప్పక్కర్లేదు. 100 మాటలు చెప్పి నెమ్మదిగా వినడం మొదలు పెడితే అలవాటు అయిపోతుంది. ఉదయాస్తమయాల్లో 2 మాటలు చేస్తే 40 రోజుల్లో దివ్య దర్శనం అవుతుంది. ఏమీ ఇందుకు సందేహం లేదు. దేని గురించి ఎంతో భయపడుతున్నారో, ఏమో జాతకంలో ఏ కర్మలున్నాయో, ఏ కష్టాలున్నాయో, ఎలాగో అని నిత్యం భయంతో తన యొక్క భవిష్యత్తు తెలియకుండా అన్సర్టెంటీతో మనుషులు భయపడ్డాం. ఏం చేయాలో తెలియదు, నాకు మోక్షం కావాలని ఉంది, ఏం చేయాలో తెలియదు, ఏం శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, పండితుడిని కాదు, తపస్సు చేయలేను అని అందరూ అనుకుంటున్నారో ఈ సందేహాలన్నీ విడిపోతుంది. ఏమీ అవసరం లేదని, నేను చేస్తున్నది భగవంతుడికి సన్నిహితంగా ఉండి అత్యుత్తమైనటువంటి మార్గంలో ఉన్నాననేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కాదు, సత్యం తెలుస్తుంది. ఇది అందరికీ సాధ్యమైనటువంటిదే. ఇప్పుడు ఇది చేయడం చేత ఈ యోగ మార్గం అతి సులభమైన మార్గం. దిగ్విజయంగా ఎప్పుడు ప్రారంభిస్తే అవుతుందో అప్పుడు ప్రారంభించాం. మనిషి అన్నిటికీ కూడా ఒక సమయాన్ని బట్టి ఒక కార్యక్రమం ఎంతవరకు స్థితి పొందుతుందో సమయాన్ని బట్టి ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలంటే ముహూర్తం చూస్తాం, పెళ్లి చేయాలంటే ముహూర్తం చూస్తాం, ఒక కార్యం యొక్క ఫలం బాగా రావాలంటే సుముహూర్తం కావాలంటాం. తాత్విక చింతనకు, ఆత్మజ్ఞానానికి, ఆత్మ దర్శనానికి అతి సులభమైన మార్గం ఇంతకన్నా ఒకటి లేదు. అయితే దీనికి అడ్డొచ్చేవి ఏమిటాయి? కామక్రోధ లోభాలు. అవన్నీ ఉన్నవారికి కోరిక ఉండనే ఉండదు. ఈ కోరిక ఒకవేళ ఉండి అవి కూడా ఉంటే త్వరలో అవి నశిస్తాయి. ఈ విధంగా 40 రోజులు కాకపోతే అంతఃశత్రువులు నశించడానికి మరొక 40 రోజులు పట్టవచ్చు. 1 సంవత్సరంలో ఎక్కడో వెళ్ళిపోయినారు మనకి ఆప్తులైన వాళ్ళు అనేటువంటి దుఃఖం పోయి వాళ్ళని చూడగలుగుతాం, వాళ్ళకి ఉత్తరగతులు మనం కల్పించగలుగుతాం. ఇలాంటి అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి మనోబలం, శక్తి, సంకల్ప శక్తి మనకు వస్తుంది. చూస్తుండగా మన శరీరాన్ని మనం దూరంగా చూడగలిగిన శక్తి ఒకనాడు వచ్చినాడు. ఈ శరీరం నేను కాదని చెప్పి విషయం తెలియడమే కాక మృత్యుని జయిస్తాడు. ఆ తర్వాత చావు లేదు మనుషుడు. ఎప్పుడో
కాలం అయిన తర్వాత తాను వదిలిపెట్టి పెడతాడే కానీ మృత్యు బాధ కానీ మృత్యు వేదన కానీ మృత్యువుని అనుభవించడం కానీ ఉండదు. ఇది రూఢిగా నమ్మండి, విశ్వాసం పెట్టుకోండి, గురువాక్యంగా తీసుకోండి. 18 మాటలు మనం చేయడం చేత అనేక మందిలో నేను చూశాను, చాలా దగ్గరికి వెళ్ళారు. అనేక మందికి కర్మక్షయం అయింది, అనేక మందికి పాపక్షయం అయింది, అనేక మందికి ఒక విధమైన విరాగ దృష్టి ఏర్పడుతోంది. లోపల నుంచి ఒక చంద్రోదయం అవుతోంది, ఏదో చీకటి పోతోంది. భయాలు కొందరికి తొలగినాయి, కొందరికి ఆందోళన తొలగింది. అనేక ఫలాలు అనేక మందిలో ప్రత్యక్షంగా నాకు గోచరమైంది. అంతేకాక ఇంత సమాజం ఒకచోట ఎప్పుడైతే కూర్చుని ఏకముఖంగా చేస్తుందో అది దేశానికి అరిష్టాలని దూరం చేస్తుంది, దేశానికి మంచిది. అనేక మంది చేసే పాపం వల్ల దేశానికి వచ్చే కష్టాలు దూరం అవుతాయి. దేశ క్షేమం కోరడం అనేటువంటిది మనకి సహజంగా సత్వగుణంలో ఉండడం చేత ఏది మన గుణంలో కోరిక ఉంటుందో అది సిద్ధిస్తుంది. దేశక్షేమం కోరిన వాళ్ళు అలాగ తపస్సు చేసి బాగు చేయాలి. కానీ ఆస్తంతా పంచిపెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు అప్పచెప్పినా, ఊరిగా ఇచ్చినా, ఆపరేషన్ చేసినా దేశాన్ని మనం ఏమీ చేయలేము. ఈ దేశానికి చేయవలసినది ఆధ్యాత్మిక సేవ. భగవంతుడిని ప్రార్థించి లోపల నుంచి ఆత్మబలాన్ని మేలుకొలిపి ఆత్మబలంతో ఈశ్వరుని ఇదంతా రక్షించి వీళ్ళని, అజ్ఞానంలో అంధకారంలో కొట్టుకుంటున్నారు, పాపం చేస్తున్నారు, వీళ్ళని రక్షించని ఒక్క సంకల్పంతో అనేక వేల మందిలో ఉండే దుష్ట సంకల్పాలు అజ్ఞానం తొలుపుతుంది. ఇది ఈనాడు నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో తృప్తిగా ఉంది. ఇంత అంతా నేను చెప్పలేను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత బోధలు చేస్తున్నా, ఇప్పుడు ఈ క్షణంలో నాకు కలిగినటువంటి ఆనందం ఎప్పుడో ఒక్కొక్క వ్యక్తి ఏమాత్రం ముందుకు పెడుతున్నాడో చూస్తూ ఉంటాను. నాకు అందువల్ల ఒక తృప్తి, ఆనందం కలుగుతుంది. అంటే ఒక శిల్పి తను నిర్మాణం చేస్తున్న విగ్రహం రోజు రోజు ఎంత సుందరంగా వస్తుందో, బాగా ఏర్పడుతుందా లేదా అని చూసి ఆనందించేవాడు వలె నాలాంటి వాడు ఎవరి యొక్క యోగక్షేమాలు నేను కోరుతూ ఉంటాను, ఎవరి యోగ స్థితిని నేను కోరుతూ ఉంటాను, వారు ఎంతవరకు బాగుపడుతున్నారు, ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నారు అనే దాని మీద బట్టి నాకు ఆనందం, తృప్తి కలుగుతుంది. ఈ కాసేపట్లో నాకు కలిగిన తృప్తి 12 సంవత్సరాల కృషి వల్ల కూడా కలిగి ఉండకపోవచ్చు. ఒక్క మాట ఇక్కడ ఇంతమందిని చూడడం చేత నా దృఢమైనటువంటి విశ్వాసమే కాదు, నా అనుభవం చెప్తున్నాను. ఏదేదో బెంగలు పెట్టుకుంటారు, పిల్లవాడు అలా ఉన్నాడు ఏమి, అవన్నీ భయపెట్టదు, ఏం భయం లేదు, అవన్నీ సర్దుకుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఈ అల్పమైన ఈ తపస్సుకి ఒక జన్మని బాగు చేసేంత శక్తి ఉంటుంది. తపస్సుకి కొండంత తపస్సు సూది అంత ఫలం ఇచ్చేది కాదు, సూది బెద్దంత తపస్సు కొండంత ఫలం ఇచ్చేది తపస్సు అది. అది కర్మ, కొండంత కర్మ చేస్తే 1 గంట సుఖం అనిపిస్తాడు, దాని నిండా పొల్యూషన్ ఉంటుంది. కాబట్టి కర్మ వేరు, తపస్సు వేరు. ఇప్పుడు మనం చేసింది కర్మ కాదు, ప్రణవం జపించాం కదా, అది కర్మ కాదు, విన్నాం, ఒక శృతిలో లోపల నుంచి విన్నాం. కాబట్టి ఎవరి ఎందు మనకి ఆదరం, ప్రేమ ఉన్నా వాళ్ళకి మనం ఏమీ చేయలేకపోతున్నామో, ఎవరికి యోగక్షేమాలు కావాలని మనం కోరుతున్నామో, కోరి కూడా ఆసక్తితో వేదన పడుతున్నామో, అలాంటప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఇది ఒకటి. ఈ ప్రణవంలో ఈ పైన ఉన్నటువంటి 5 దేవతలే కాదు, 33 కోట్ల దేవతలు, గంధర్వులు, అప్సరసలు, దివ్యులు అందరూ ఇందులో ఉన్నారు. బ్రహ్మాండం అంతా ఇందులో ఉంది, 14 భువనాలు ఇందులో ఉన్నాయి, ఇందులో భాగమే. కానీ ఇది కాక వేరుగా ఉండే వస్తు సృష్టిలో లేదు. ప్రణవోపాసన అంటే ఒక శృతిలో ఒక లయబద్ధంగా, అంతకన్నా వేగంగా కాకుండా ఆమ్రేటితమని దీనికి ఉపనిషత్తు చెప్తుంది. 3 మాత్రలతో చేసే ప్రణవం ఆమ్రేటితం అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. ఆమ్రేటితం అంటే 1, 2, 3 3 బిందువులు, 3 స్థానాలు కలిసి ఒక ఆమ్రేటితం. అంతకన్నా వేగం ఉండకూడదు, కష్టంగా ఉండకూడదు. ఓం కాదు, ఓం అని చెప్పి చాలా దీర్ఘంగా చేస్తారు, అది ఓంకారం కాదు అనుకుంటున్నారు. కానీ ఎంత దీర్ఘంగా చెబితే అంత గొప్పదని అనుకుంటున్నారు. అలా ఉపనిషత్తు చెప్పడం లేదు, యోగశాస్త్రం చెప్పడం, దానికి ఒక టైం ఉంది. అంతకన్నా పొడుగు కాకూడదు, అంతకన్నా పొట్టి కాకూడదు. ఆమ్రేడితం, దిశ్రరూప్తం అని చెప్పి 2 మాటలు చెప్పినా, 3 మాటలు చెప్పినా ఆమ్రేడితం అని చెప్పి డిక్షనరీ చెప్తుంది. ఉపనిషత్తు ఆమ్రేడితమైన ఓంకారం ఫలాన్ని ఇస్తుందని చెప్తుంది. అతి దీర్ఘం కాకూడదు, అతి హ్రస్వం కాకూడదు. దానివల్ల 70 సంవత్సరముల వృద్ధుడు
30 సంవత్సరములు ఉన్నప్పుడు ఉన్న ఆరోగ్యాన్ని రక్త ప్రసారం చేత, ధాతువులను బాగు చేసుకోవడం చేత, వాటిలో వచ్చిన రుగ్మతని బాగు చేసుకోవడం చేత యవ్వనం సంపాదించగలడు. తపస్సు యొక్క పరమార్థం అంతా మోక్షాన్ని నా జీవితంలో చూసే వరకు నేను ఆరోగ్యవంతుడై ఉండాలి అనే సంకల్పం మీద ఆధారపడి యోగ శాస్త్రము ఆధ్యాత్మిక మార్గము జోడించి నిర్మాణం చేశారు మనవాళ్ళు. ఆధ్యాత్మిక సంపత్తి చాలా ఉంది, జ్ఞానం కావాలి, మోక్షం కావాలని కోరుతున్నారు. ఆయుర్దాయం లేదు, తపస్సుకి కాలం లేదు. కాబట్టి దీనికి మార్గమే యోగ శాస్త్రం తీసుకొచ్చారు. అయినా నీకు ఆధ్యాత్మిక చింతన ఉండేటట్టయితే ఇదిగో యోగం, ఈ మార్గంలో నీకు మృత్యు ఉండదు, నిత్యుడు అవుతావు, నీ తపస్సు కొనసాగుతుంది, శరీరంలో రుగ్మతిని అడ్డు పెట్టదు, బాధ పెట్టదు. యోగంలో ప్రవేశించమని, యోగం ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి తగిన కాలము, యవ్వనము, శక్తి అన్నీ ఇస్తుంది. ప్రాణశక్తే మనకి రక్షించేటటువంటి. ఈ ధాతువులో పుష్టి వల్ల కాదు మనం బతికేది, ఈ ధాతువులో పుష్టి కూడా ప్రాణశక్తి వల్ల వస్తుంది. ప్రాణశక్తిని మనం స్వాధీనం చేసుకోవడం చేత చిరంజీవులు అవుతారు. మృత్యు ఉండనే ఉండదు. ఎందుకు చావాలి? శరీరం వదిలిపెట్టిపోవాలి, కానీ చావు అవసరమా? అందరూ చచ్చిపోవాలని రూల్ లేదు, అది మెజారిటీ యొక్క అనుభవం. అలా ఉందని అనుకుంటున్నారు. పీపుల్ థింక్ దట్ దే మస్ట్ డై. ఇట్స్ నాట్ నెసరీ టు డై. నో వన్ విల్ డై, బట్ వన్ కెన్ అట్ లీస్ట్ డిసైడ్ ఆన్ వెన్ టు లీవ్ దిస్ బాడీ. Death is not inevitable. Death is conquerable. What is in our control, what should be in our control is our timing of our departure, like we travel. This speed, this length of Om, 1800 times we have chanted now. With one tune, one Shruti, 1800 times in 1 hour. If we do it once a day for 40 days, you will certainly see the light within. Meanwhile, while doing this, mind should be arrested to gaze a source of light near about the heart center in the body. You don't bother where it is. Near about the center, inside the heart, somewhere, there is a light. Let the mind go on seeing it. Chant this Om 1800 times in 1 hour for 40 days. Keep some time. Are you worried about your health, your daughter's health, your son's health, your husband's health, or your own health, or somebody's success in some venture? These things, all that you have to do is, yes, that shall not be so, that shall be this way. That is known as Sankalpa. Sankalpa becomes Shakti. It becomes powerful. You can command your destiny. You can command others' destiny as well in due course. Destiny is, after all, a human destiny. After all, some human beings have indulged in some karma, reaping the results of it. If a powerful sankalpa or decision is taken with a firm mind, that shall happen like that. It's all in you. There is no place without God. God is in you, in you, in you. You are waking Him up. Otherwise, He is only an onlooker of what you are going through. Now here, the witness is becoming a participant in your living. Witness in you who is seeing you going through everything. He becomes partner in you. You become him. The ego is destroyed. There is no man living in this body with a destiny, with a future, difficulties and all that. That man with a destiny is replaced by a permanent Almighty. Hitherto he was a witness, today he is the living reality. All this is possible. Now that is only another 20 minutes, the whole eclipse will be cleared. I am very happy that I have spent this most crucial 1 hour's time the best way possible. The best way possible means yielding the best results for all of us, for all future. That is the faith with which I am feeling this happiness. I know that it is true. Let you not worry about your business matters. Tell yourself that shall be all right. It will be all right. Instead of waiting somebody to tell you this, you tell yourself.
Guru Garu need not tell you this. You can tell yourself. What is destiny after all? It's a silly thing. What is that so-called karma? You were not a great Rakshasa in the last birth. Nor were you any Deva in your last birth. Same kind of human life you had led. Same kind of mixed karma that was indulged in. Neither bad nor good, a mixture of both. Various proportions. Because proportions are every time changing. When you make a soup every day with the same proportions, still there is a difference every day. Any repetitive act has different composition. Ultimately it is the same. Can't you conquer this little stupid karma of the past when the God is in you? What happened to the God? God is not sick. He is anxious to respond to you. He wants to help you. He wants to respond to you. God is waiting for the man to ask. It is a sure way. You don't have to chant about 100 mantras, distributing them all your time, energy, and getting doubts whether I have to do this in the morning or in the evening. Not necessarily. Oh, this is sannyas from all material thinking, not material living. Usually, sannyas is associated with material change, separation from material way of living. No, material thinking should be set aside. That is sannyas. Thought is the man. If you take a holiday from material thinking, you are a sannyasi that minute. Not necessary to have any robes. Any robes are only drawing plaque. These press people are writing very bad things about color of the robes. We don't have to draw that. Manasika sannyasam is sannyasam. What is this kind of material life? What am I? Neither reaping nor losing, neither gaining nor losing. I am neither happy nor unhappy. Sum total is a big zero. Let me realize this. I shall be a happy person, a confident person. I shall handle my destiny and the destiny of those whom I love without attachment. Attachment weakens you. Love strengthens you. The baby inside the womb of a mother is growing, not on account of the hormone supply and other things. No. It is growing because the mother loves it. Love is life. Love is an energy. Sankalpa. This is how I think we have spent today very, very well. Guru Purnima plus Dakshinayana Prarambham, a rare lunar eclipse, regulating most of our future from now. See the tamasha, see the miracle happen. Note down in your diary. Your experience of miracles is teaching for the others. That is how the message is spread to people. Now you can have a short wash, a simple wash. Don't have to take a head bath and things like that. That's the tradition. But the subtle part of the tradition is maintained. Neelu jallukunte samprokshanam is enough. Sprinkling a little water, and you can eat anything, you can sleep, you can walk, you can travel, do anything. All of you are free from many things. I wish you all well. Sarve jana sukhino bhavantu. Sarve sujana sukhino bhavantu. Sarve jana sujano bhavantu. Sujanulandariki sukham dorgunugaaka. Andaru sujanule avuduruga. Ade na slogan. అలాగే ఉండండి, క్షేమంగా ఇళ్ళకి వెళ్ళండి, శుభాలు చూడండి. కానీ ఇది మరొకటి. Probably this is in a way a conclusion of my teaching. Although I may continue to talk because I have a tongue. In a way it's Shanti Patham.
పృథ్వీ శాంతి ఒక్క మాట చెప్పండి. ఓం శన్నో వాత భవతాం మాతరు. ఓం శన్నో వాతః భవతాం మాతరిశ్వాసన్నస్తవతు సూర్యః అహానిశం భవంతు నశ్యకుం ప్రతిధీయతాం శముషానో విచ్చతు సమాహిత్య ఉదే పునః శివానుష్ఠంతమా భవతు మృళీకా సరస్వతి మాతే వ్యోమసందృశి ఇడాయైవాస్త్వసి వాస్తు మద్వాస్తుమంతో భూయాస్మమావాస్తోస్మహ్యవాస్తుస్త భూయాద్యోస్మాన్వేష్టయంచ భయం విష్మః प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाश्चित्मह्य प्रतिष्ठस्स भूयाद्योऽस्मान् वेष्टयञ्च वयम् विष्मः आवातवाहिभेषजम् विवातवाहि यद्रवः तगुम् विश्वभेषजो देवानाम् दोषयीयसे द्वाविमो वातो वात आसिन्धो वापदावतः दक्षं मे अन्य आवादुपरान्यो वादु यद्रवः यददो वातते गृहे मृतस्य निदर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो मह आवातु भेषजम् शम्भोन्मयो भूम्नो हृदे प्राणायोगं शितारिषदो इन्द्रस्य गृहोऽधि तन्त्वा प्रपद्ये स गुस्साश्वः सह यन्मे अस्ति तेन भोः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भोर्भुवः सुवः प्रपद्ये वायुम् प्रपद्येनात्तान् देवताम् प्रपद्ये स्नानमाकणम् प्रपद्ये प्रजापते कोशम् ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् अकुर्वन्तरम् बृहदग्नयः पर्वतास्ते यावातस्वस्त्या स्वस्तिमानसा स्वस्त्या स्वस्तिमानसानि प्राणापानो मृत्योर्मापातम् प्राणापानो मामाशिष्टम् मयि मेधाम् मयि प्रजाम् मयि अग्निस्तेजो ददातु मयि मेधाम् मयि प्रजाम् मयि इन्द्रिन्द्रियम् ददातु मयि मेधाम् मयि प्रजाम् मयि सूर्यो दातु ददातु युभिरक्तिभिः परिपालनमस्मानदृष्टेभिरस्मिनासो भगेभिः अन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः दिवीमुतभ्यो कयानश्चित्र आभुवदूती सदा वृद्धसखा कया सचिष्टया वृता गत्वा सख्यो मदानाम् मगुम्भिष्टो मद्ददन्धसः दृढाधिया देवसु अभीषुणः सखीनामविता दुरितॄणाम् शतम् भवास्तुतिभिः वयस्सुवर्णा उपसेतुरिन्द्रम् प्रियमेधार्गयो नाधमानः अबध्वान्तमो निभूतिभ्यक्षोर्मुख्यस्तान्निधयेवद्धान् शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयो अभिश्रवन्तुनः ईशानावार्याणाम् चयन्ति सर्वणीनाम् अपोयाजामि भेषजम् सुमित्रान आप ओषधयस्सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान् वेष्टयञ्च वयम् विष्णः आपोहिष्टामयो भुवस्तान ऊर्जे दधातन महेरनाय चक्षसे यो वस्यवतमो रसस्तस्य भाजे देहनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्मधा आपो जनयधातनः पृथिवी शान्ता साग्निना शान्ता सापे शान्ता सुजुगुं समयतु अन्तरिक्षकं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तकं सुजुगुं शमयतु पृथिवी शान्ता सापेन शान्ता सामे शान्ता सुजुगुं शमयतु पृथिवी शान्तरन्तरिक्षकं शान्तिर्जौ शान्तिः दिः शान्तरवान्तरदिशा शान्तिः
शांतिर्वायुः शांतिरादित्यः शान्तिः चंद्रमा शांतिर्नक्षत्राणि शान्तिः आपः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः गौ शान्तिरजा शान्तिरक्षशान्तिः पुरुषशान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयागं शान्त्या सर्वशान्त्या इंद्रपदे चतुष्पदे च शान्तिं करोमि चतुर्मे अस्तु शान्तिः एह श्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मस्तेकानिमोत्तिष्ठन्तु मनोत्तिष्ठन्तु धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मस्तेतानि आमाहातिरुः उदायुषा स्वायुषो गोषधीनागं तदेनोत्पद्यन्यस्यागुमेनोदसा उदागम् अनु तच्चक्षुर्देवहितं यदायुः सर्वशतं जीवेन सर्वशतं सर्वशतं मोदामगर्वशतं सर्वशतं शृणवामगर्वशतं प्रब्रवामगर्वशतं दास्यामगर्वशतं सूर्यं दृशे यदगान् महतोर्मवास्तु मानस्वरिदस्य मध्यात् समावृषभो हिताक्षः सूर्यो विपश्यन्मनसा पुनासो ब्रह्मणस्योऽसंयति ब्रह्मण आनी उपनमरितार्तेयं पृथिवी ब्रह्मणा ते ऋक्षकं दादारपृथिवीं सदेवान् तदहं वेदा विश्वसतु मेधामनीषे मा विशतागम् भूतस्य भव्यस्यावरुद्धै भगमायुधया यज्ञमायुधयानि आविर्गीर्भो नमात्याजया वर्धमानः यदा स्तोत्रभ्यो महिगोत्रानुजाति भूयिष्ठभाजो तते स्वामं ब्रह्म प्रावाय तन्नो मासीत् ओम शांति शांति शांति. I shall live 100 years. Every day in my life, every night in my life, every sunrise and every sunset in my life shall be good to me, shall give me happiness. Wherever I am, there shall be happiness. Wherever I am, there shall be peace. Wherever I am, with whomsoever I may be living, they should have peace. They should lose their weaknesses. They should not be able to think of evil at all because of my presence. They shall think only of happiness to themselves and to the others. Every minute in this, Jivema Sardashatam, 100 springs I shall live. Spring is a very important season. Sharat Kala, 100 springs. 100 springs must complete my journey. I should not have to come again and again at all. 100 is enough. 100 is the most complete numeral. Anything is only its multiple, not 10 again. So, the wind shall be peaceful, the heat shall be peaceful, the fire shall be peaceful, earth shall be peaceful unto me. The moon, the stars, the night, the day, sunset, sunrise, everything, every minute I shall be only in peace, only in happiness. That is not just prayer, that is the sankalpa of Veda. That is the decision of the Veda. Desires, prayers are human language. When Veda says something, it is not prayer to somebody else, because Veda is God. Therefore it takes a decision. It says so, that it shall be so, and that it will be so. That is the power of the Veda mantra. Vedas are the body of the God, the sound of the God, the language of the God, the message of the God, the speech of the God.
This Shanti we do every day. Every day morning in the Abhishekam, this is what we say regularly. When we say this at the most powerful moment that is capable of giving me good or bad in the extreme, when we use that moment for taking a decision to be good, to enjoy good, to give good, to share good, to see only good. Jive Masarasitam, Nandam Masarasitam, I shall be happy for a century. I shall give happiness for a century. These are the things that all of us should think of. All the so-called worries, problems and of our very little individual, tiny individual life will vanish into thin air like a drop in the heat. They are not great, they are not big. Our mind is small. So every small thing becomes big for us. This truth, I am sure all of you will reap the excellent good results of this moment of prayer and decision. Rest of your life, enjoy good health and perform tapas and utilize this most valuable life. Everything is short-lived in the cosmic time, but the soul is not short-lived in the cosmic time. It lives as long as the cosmos exists. So therefore we are deathless. Remember this. All shall be all right. Shed your weaknesses, selfishness, worry, anger, expectations, disappointments. They are all tendencies of weakness. Competition with another human being, what for? He is just another human being running 1 second shorter, winning the medal. So what? What do you lose? Somebody is becoming wealthy. How is it a loss to you? Somebody is building up his happiness 100 stories of a great monument of happiness for himself. But you are not losing anything. On the other hand, you can see it and be happy. Anybody's happiness is must be a source of happiness for us also. That petty-mindedness must be checked. Anybody's happiness is my happiness. Anybody's sorrow is my sorrow. That is a kind of universalization of our spirit. It is then that you are one with God. Because all human souls, all souls' sorrow is God's sorrow. All souls' progress is progress within the God. All happiness of all souls is the happiness of God. Therefore, he has no happiness or sorrow of his own. Source of happiness for us also. That petty-mindedness must be checked. Anybody's happiness is my happiness. Anybody's sorrow is my sorrow. That is a kind of universalization of our spirit. It is then that you are one with God. Because all human souls, all souls' sorrow is God's sorrow. All souls' progress is progress within the God. All happiness of all souls is the happiness of God. Therefore, he has no happiness or sorrow of his own. That's it. It's a way of universalizing our mind, then consciousness, then realization. It follows. Do not think that the moksha or emancipation is a far cry. It is somewhere in yonder in the sky, somewhere I can never travel. No, it's with you, within here and now. Keep good health. Enjoy good health. Enjoying good health means not playing with it, but utilizing it, enjoying it every minute. Shubham Bhuyat, Shubham Bhuyat. Namaste Padmanabhaya Namo Padmanabhaya
పద్మాసనదేవాయ శివానందాయ తే నమః. నమః శివానంద నమో జయేంద్ర సన్మార్గదర్శి మమ దేశేంద్ర. నమామ్యహం పదచరణారవిందౌ కృపాకటాక్షం గురుదేవ నిత్యం. శరీరం త్వదీయం మనోవిత్తదీయం ఆత్మా త్వదీయం ప్రాణం త్వదీయం సర్వం త్వదీయం మదీయం న కించిత్. శివానందనే దేవి హస్తావలంబం శివానంద నామామృతానంద వృత్తి శివానంద పాదారవిందానురక్తి శివానంద సేవా పరత్వం నిదేహి శివానంద మే జన్మ జన్మాంతరేవి. రమణీయమపుం దేవం రమణీయ సమాశ్రితం రమణీయం శివానందం రమణం ప్రణామ్యహం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యదంబికమలద్వంద్వం దండకాపనివారకం తారకం భవసింధోస్య గురుం ప్రణమామ్యహం. యస్య దేవే పరాపత్తి యదా దేవే తథా గురౌ తస్యైతే కలితాభ్యర్థాః రాజన్తే మహాత్మనః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సర్వశ్రుతిశిరోరత్నః విరాజితవాంబుజః వేదాంతాంబుజసూర్యో యః తస్మై శ్రీ గురవే నమః. చైతన్యశాస్త్రశాంతో వ్యోమాతీతో నిరంజనః బిందునాదకళాతీత తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషితః బుద్ధిముక్తి ప్రదాత తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాయినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. శోషణం భవసింధోస్య జ్ఞానం సారసంపద గురోత్పాదోదకం సంయమ తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానపరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. గురురాదిర్నాదిశ్చ గురో పరమదైవతం గురో పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ
त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः पुष्टुवागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि मतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। हरिः ॐ। धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु। सर्वे जनाः सुजनो भवन्तु सर्वे सुजनाः सुखिनो भवन्तु। नमः पार्वतीपतये। భోజనం పెడతారు కదా, పావు గంటకి అదే జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉన్నారేమో కాదు, తినేసి వెళ్ళొచ్చు టైం కాదు.